మనతో ఈ రాత్రి స్పష్టంగా మాట్లాడుదురుగాక. ఒక మనిషినండి, ఒక వ్యక్తిని, ఒక క్రైస్తవుని బ్రతికించేది కేవలం అండి దేవుని యొక్క వాక్యం మాత్రమేనండి. ఒక వ్యక్తిని బ్రతికించేది, ఒక వ్యక్తిని దేవుని కోసం రోషంగా నిలబెట్టేది, ఒక వ్యక్తిని దేవుని కోసం ఒక పౌరుషంగా నిలబెట్టేది కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనందరితో మాట్లాడుదురుగాక. చెప్దాం ఆమేన్. ఓకే, యోబు పుస్తకం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, నీ భక్తికి ధైర్యం పుట్టింపదా. మన ప్రసంగాంశం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. యోబు పుస్తకం 4వ అధ్యాయము యోబు పుస్తకం 4వ అధ్యాయము. ఇంకా చిన్నపిల్ల ఇంకా ఒబరెట్టి తిడకుండా చక్కగా అందరూ వాక్యం మీద కేంద్రీకం అవుదాం. 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. చాలు, హల్లెలూయా. అందు నాతో ఒకసారి ఈ మాట చెప్తున్నా, నీ భక్తి నా భక్తి నాకు ధైర్యము పుట్టింపదా. పుట్టింపదా. మనం చేసే భక్తి అంటే మనకి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. నేను ఇక్కడ ఈ కూడికని ఏర్పాటు చేయడానికి మరి చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టినటువంటి మాట అన్నమాట. ఇంకా అందరూ వింటకు ప్రయత్నించండి. మనం చేసే భక్తి అంటే మనకి ధైర్యాన్ని కలగజేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చేసే భక్తి ఏదైతే మనం ఏ భక్తి అయితే చేస్తున్నామండి, ఏ ఆత్మీయ జీవితం అయితే జీవిస్తున్నామో, మనం చేసే భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనకి ధైర్యాన్ని ఇవ్వగలిగిద్దోనండి, ఆ ఒక రోజున మనం ప్రభు ఎదుట ధైర్యంగా నుంచోగలుగుతాం, నిలబడగలుగుతామండి. ధైర్యంగా స్ట్రాంగ్గా ప్రభు కోసం ఆ రోజున ఆ మహిమల రాజు ఎదుట మనం ధైర్యంగా నిలబడగలుగుతామండి. లేకపోతే అస్సలు నిలబడలేమండి. మనం ఇప్పుడు ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో మనం చేసే భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఎస్, నేను చేస్తున్న భక్తి నాకు ధైర్యాన్ని ఇస్తుందా. అలా కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళకలాగా మనం ఉన్నాళ్ళు ఒక్కసారి ఈ రాత్రి మనం టాలీ చేసుకుంటేనండి, మనం చేసే భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా, ఇవ్వలేకపోతుందా. సమస్యల్లో కానీ, శోధనలో కానీ, పరిస్థితుల్లో కానీ మనం చేసేటువంటి భక్తి అది మనకు ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని ఇవ్వగలుగుతుందా. ఇవ్వలేకపోతుంది అంటే దేవుని బిడ్డలారా, మనం చేసే భక్తి సరైన భక్తి కాదని తెలుసుకోవాలి. రాత్రి యోబు గ్రంథం 1వ అధ్యాయము 13వ వాక్యం. యోబు పుస్తకం 1వ అధ్యాయము 13వ వాక్యం. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేచుండగా షెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారికి హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాడిని కొనిపోయి ఖడ్గము చేత పనివారికి చింపిరి. నీకు దానిని తెలియజేయటకు నేనొక్కడనే తెచ్చుకునేనని వచ్చి ఉన్నానను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా
గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టిగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. 1 అధ్యాయము 2వ వాక్యం. అతనికి 7 కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారులు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జిల్లందరిలో అతడే గొప్పవాడు ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అండి అసలు మామూలు వ్యక్తి కాదు. ఎలాంటి ఒక ఆస్తిపరుడు అని చెప్పొచ్చునండి. ఒక యోబు ఎలాంటి వ్యక్తి, మా ఆస్తిపరుడు అండి. అతను పిల్లలు కానీ అతను భార్య కానీ వెనకాల తిరిగి చూసుకో అవసరం లేదండి. ఆస్తిపరుడు యోబు. కూర్చొని తినొచ్చు అలాంటి వ్యక్తి యొక్క యోబు. దేవుడు అంతగా యోబుని ఆశీర్వదించాడు. ఒక రోజున ఏం జరిగిందంటే యోబు జీవితం అండి సమస్తము మొత్తం కోల్పోయాడు యోబు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, భార్య పోయింది, చుట్టాలు, రక్త సంబంధులు అందరూ అతని ఇంక నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు. యోబు గురించి అలా అనుకుంటూ వస్తున్నారండి. భార్య అయితే ఎన్ని తిడుతుందో యోబునండి. అతనికి కలిగి ఉన్న సమస్తం పోయింది. గాడిదలేంటి, ఒంటిలేంటి, భార్య వెళ్ళిపోయింది, బిడ్డలు వెళ్ళిపోయారు. అతనుకున్నటువంటి ఆస్తి మొత్తం కోల్పోయాడు యోబు. మీకెందుకు మాట చదివించాను తెలుసండి? ఎన్ని పోయినా అతనికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, భార్య పోయింది, కుటుంబం మొత్తం కోల్పోయాడు, సమస్తం కోల్పోయినా కానీ అతను చెప్పే ఆన్సర్ ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు తోడుకున్నాడు, చాలు. ఇప్పుడు ఎంత పోయినా కానీ అతనికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మనం చదివంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నేను అనే మాట ఏంటయ్యాతే అతనుకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కోల్పోయాడు, సమస్తం జీరో అయిపోయాడు. ఆస్తి పోయిందంటే అనుకోవచ్చు, బిడ్డలు వెళ్ళిపోయారంటే అనుకోవచ్చు, భార్య కూడా వెళ్ళిపోయింది. అతను అంటాడు యెహోవా ఇచ్చాడు కదా, యెహోవాయే తీసుకుంటాడు. అసలు ఇంత ధైర్యం ఇతనికి ఎక్కడిది? అయ్యో ఈ ఆస్తి పోతే మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి ఆస్తిని? ఇవన్నీ పోయినాయి కదా, నేను ఎలా మళ్ళీ రెట్టింపు చేసుకోవాలి? కోల్పోయిన ఆస్తిని మళ్ళీ ఎలా పొందుకోవాలి అనే చింత కానీ అనే దిగులు కానీ యోబు గారికి లేదండి. ఇన్ని పోయినా కానీ ఇతనికి ధైర్యం ఎలా వచ్చింది? దేవుని జనాంగమా, ఆ డబ్బు చూసి, ఆ గాడిదలను చూసి, 5,000 మంది గాడిదలను చూసి, 5,000 మంది ఒంటెలను చూసి అతనికి ధైర్యం రాలా. అతని యథార్థత, అతని నీతి, అతని భక్తి అతని ధైర్యంగా నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడబోయేది ఏంటమ్మా అంటే, మనం ఈ చివరి దినాల్లో చేసే భక్తి నీకు ధైర్యం ఇవ్వగలగాలి. ఎస్, నేను చేసే భక్తి కరెక్టే, నేను చేసే ప్రార్థన కరెక్టే. నేనంటాను నువ్వు చేసే భక్తి కరెక్ట్ అయితే గనక ఒక్క దినమున దేవుని ఎదుట నీవు చేసే భక్తి నిన్ను అలా నిలబెట్టింది ధైర్యంగా కలిగితే. ఈ వ్యక్తి అంటాడు నాకు అన్ని పోయినా, భర్త పోయినా, బిడ్డలు నాకు వీళ్ళు పోయినా, వాళ్ళు పోయినా, నాకు వాళ్ళు కాదు ధైర్యం, నా దేవుడు నాకు ధైర్యం, నేను చేసే భక్తే నాకు ధైర్యం. దేవుని జనాంగమా, ఈ రాత్రి నీకేంటో తెలిసే ధైర్యం, నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. మాట అర్థం అవ్వాలి మీకు ఈ రాత్రి సువార్త సభలో.
మనం చేస్తున్న భక్తి, మన ఆదివారం వెళ్తున్నటువంటి దైవజనం చెప్తున్న వర్తమానం, నువ్వు ప్రతిరోజు ఆత్మీయుడిగా క్రైస్తవుడిగా బాప్తీసం తీసుకుని ఎన్ని దినాలు అవుతుందో ఎప్పటి వరకు నువ్వు చేస్తున్న బట్టి నీకు ఒక ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఇంకా నేను చేస్తున్న భక్తి నీకు ధైర్యం ఇవ్వలేకపోతుందంటే, ఒక స్ట్రాంగ్ నిర్ణయం నీకు ఇవ్వలేకపోతుందంటే, ఒక మంచి పొజిషన్ ఆ భక్తి నువ్వు కరెక్ట్ చేసేది భక్తి నేను నిలబెట్టలేకపోతుందంటే, నువ్వు చేసే భక్తి ఎక్కడో తేడా జరుగుతుంది. ఈ యోబు అంటున్నాడు, పోనీ వాళ్ళ వెళ్ళిపోని, ఆమె వెళ్ళిపోని, ఆస్తి పోయినా పర్లా, పిల్లలు పోయినా పర్లా. అంటే అంటే అతనికి అర్థం అది కాదు, బ్యాక్గ్రౌండ్ కాదు. అతను కాపాడుకున్న యథార్థత, నీతి. ఒక దినమున నీ ధైర్యం ఏంటో తెలుసా? నీ భర్త, బిడ్డలు, కుటుంబం ఎప్పుడు ధైర్యం కాదు, నీ భక్తి నేను ధైర్యం నిలబెట్టింది. యోబు అంటాడయ్యా, నీ మాట నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు, ఎవ్వరు నాతో ఉండలేకపోయినా. అసలు ఎంత మాట వచ్చింది, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనును, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. వాట్ ఏ వండర్ఫుల్, అసలు ఎంత గొప్ప మాట, అసలు ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. అసలు దేవుని బిడ్డ మనం చెప్పగలమా? మనం చెప్పగలమా? ఈ రాత్రి ఇవి చివరి దినాలు, ఇవి దుర్దినాలండి. మనం చెప్పగలగాలి, మనం చెప్పగలగాల ఆ మాట. నీ ఉంటే నాకు చాలా, అదే నాకు ధైర్యం, నేను చేసే భక్తే నాకు ధైర్యమయ్యా ఒక దినమున. ఒకరు ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఒకవేళ బహుశా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేకపోతుందేమో. ప్రభువా, నేను ఎక్కడ ఒక సరైన భక్తి జీవితం చేయలేకపోతున్నానేమో, నా ప్రార్థన నాకు ధైర్యం ఇవ్వలేకపోతుంది, నేను చేసే నేను చదివే వాక్యం నాకు ధైర్యం ఇవ్వలేకపోతుంది అంటే నువ్వు ఎక్కడో సరి చేసుకోవాల్సిన సమయం. ఎస్, కరెక్టే. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, చూడండి. యోహాను శుభవార్త, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో, ఏ మాటలు? లోకంలో మీకు శ్రమ కలుగును, లోకంలో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాట అండి, లోకంలో నీకు శ్రమే కలిగింది, లోకంలో నీకు ఇబ్బందే కలిగింది, లోకమంతా ఇబ్బందే కలిగింది, లోకమంతా నీ శత్రులు ముట్టేస్తారు, శ్రమ కలిగింది, అయినను ధైర్యం తెచ్చుకొని నిలబడు. మీరు ఒక మాట అనొచ్చు, ఎంత శ్రమ కలుగుతుంటే, ఎంతగా ఇబ్బంది పడుతుంటే ఎలా ధైర్యంగా నిలబడుతాం పాస్టర్ గారండి బాబు అని మీరు అనొచ్చు. నేను చెప్పనా ఎలా ధైర్యంగా నిలబడగలవు తెలుసా? నువ్వు నిజమైన భక్తి చేస్తే గనక ఎదురింటి వాళ్ళు శ్రమలో పడిపోతున్నా కానీ నువ్వు శ్రమలో అలా నిలబడగలుగుతా. హల్లెలూయా. అయ్యో వాళ్ళు పడిపోయారు కదా, అయ్యో వాళ్ళు నిలబడలేకపోయారు కదా, వాళ్ళు శ్రమలో పడిపోయారు, వాళ్ళు క్రైస్తవులు నువ్వు క్రైస్తవులు, వాళ్ళు పడిపోయి నువ్వు పడిపోవు. లోకంలో శ్రమే కలిగింది, నీవు లోకంలోనే ఉన్నావు, కానీ నువ్వు చేసే భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వగలగాలి. రాత్రి ఎస్, నుంచి నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఆ శోధన పడిపోకూడదు, ఆ సమస్య పడిపోకూడదు. నా ముందుటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు ఎంతమంది పడిపోయిన అదే సమస్య, అదే శోధన, అదే ఊపి నాకు వచ్చిన వాళ్ళు పడిపోయి నేను పడిపోకూడదు. ఎందుకంటే నేను చేస్తున్న భక్తి ధైర్యం నాకు ఇవ్వగలగాలి. హల్లెలూయా. ఆయన నాకు ధైర్యం, నేను చేసే భక్తి నాకు ధైర్యం. అందుకే యేసు ప్రభువు అంటున్న మాట ఇది, ధైర్యం తెచ్చుకో. దేవుని బిడ్డ, ఎక్కడ నువ్వు మనం చేసే భక్తి ధైర్యం ఇవ్వలేకపోతే రాత్రి సరి చేసుకుందాము గాక. సరి చేసుకోను ప్రభా, నేను ఎక్కడో నా భక్తి స్ట్రాంగ్ అవుతుంది ప్రభా, భక్తిలో లోకం వేడైపోతుంది, ప్రార్థన లోకం వేడైపోతుంది ప్రభా. ఈరోజు నా భక్తి సరి చేయబడాలి ప్రభా.
నా భక్తి నేను చేసేది నాకు ధైర్యం ఇచ్చిన నన్ను ఎదుట ఆ రోజున మహిమగలిగిన రాకడలో నీ సింహాసనమును నిలబెట్టాలి ప్రభువా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఎవరు చెప్పగలరో తెలుసండి, ధైర్యం. ఏదైనా మనకు అండగానే బ్యాక్గ్రౌండ్ ఉంటేనండి మనం మాట్లాడతారు చాలా మంది. ఏంటో తెలుసా, ధైర్యం ఉందండి మాకు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ చూసి నేను అంటాను, నీ భక్తి అనే బ్యాక్గ్రౌండ్ చూసి, నీ వాక్యపు విధానం చూసి, నీ ఉదయకాల ప్రార్థన చూసి నీకు ధైర్యాన్ని ఇవ్వగలగాలి. అదే కదా క్రైస్తవుకు నిరీక్షణ. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వాక్యం. ఆది అపోస్తులు అంటున్నా చూడండి ఈ మాట. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వాక్యం. వారు పేతురు యోహాను ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులు. హల్లెలూయా. వాళ్ళు ఎవరటండి? విద్య లేని పామరులు అటండి. మరి విద్య లేని పామరులకు ఎలా ధైర్యం వచ్చింది? చూడండి నా వంక. వాళ్ళు విద్య లేని పామరులు అంటండి. పేతురు అండి ఒక చిన్నదానికి ప్రసంగం చేయలేకపోయాడండి పేతురు. యేసుతో పాటు నీవు కూడా ఉన్నావు కదా అన్నది వచ్చి ఆ చిన్నది. ఆ యేసు ఎవరు నాకు తెలియదు అసలు అని తర్వాత ఆడుతున్నాడు అసలు. అలాంటి పేతురు ఒక చిన్నదాని ముందు ధైర్యంగా నిలబడలేని పేతురండి. అపోస్తుల గారి అధ్యాయం మనం చదువుతూ వారు పేతురు యోహాను ధైర్యము చూసి విద్య లేని పామరులండి. వాళ్ళెవరో తెలుసండి, చేపలు పట్టుకునే వాళ్ళండి. అలాంటి వాళ్ళకి ధైర్యం ఎక్కడిది? యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోయారు, ఆరోహమై వెళ్ళిపోయారు. మరి వీళ్ళకి ధైర్యం ఎక్కడిది? ఈ పేతురు యోహానుకి ధైర్యం ఎక్కడిది? ఎక్కడదో తెలుసండి ఈ ధైర్యం. మీరు చదివితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పొందుకున్న ధైర్యాన్ని అండి. అదే పరిశుద్ధాత్మ ధైర్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పేతురు యోహాను మామూలు కాదండి. వాళ్ళకి తెలుసు మేము ఎలాంటి దేవుని కలిగి ఉన్నామో, మేము చేసిన ప్రార్థన శక్తి ఏంటో. ఆ ధైర్యం వాళ్ళు ప్రజల ఎదుట, మహాసభ వారి ఎదుట నిలబెట్టగలిగిందండి. వాళ్ళకి ఏదో శక్తితో, ఏదో మహాంతరమైన శక్తితో నిలబడలేదండి. వాళ్ళు అంటున్న వీళ్ళు విద్యను అసలు చదువు సంధ్య లేని వాళ్ళు. వీళ్ళు చదువు రాదు, సంధ్య రాదు, వీళ్ళు విద్య లేని పామరులు. అసలు ఇలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారండి వాళ్ళు, మహాసభ వారు. అలాంటి ధైర్యం ఎక్కడదో తెలుసా? వాళ్ళకి ధైర్యం వాళ్ళు చేసిన భక్తే. అంత ధైర్యం. అన్ని వందల వేల తర్వాత మీరు చదువుతూ ఉండిద్ది ఇంకో అధ్యాయంలో లక్షలాది మంది, వేల మంది పేతురుగా నిలబడి ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది ఎలా మార్చబడారు? అంతమంది ముందు ధైర్యంగా ఎలా నిలబడగలిగాడండి? కొంత పాట పాడని ధైర్యంగా పాడలేదు. ఎవరు ధైర్యంగా నిలబడగలుగుతారో తెలుసండి? ఎవరు దేవుడి కోసం ధైర్యంగా ముందుకు రాగలుగుతారో తెలుసా? మన సమస్యలు, శోధనలు ఎన్ని ముంచేసినా కానీ నీవు ఎప్పుడు ధైర్యంగా నిలబడగలుగుతావో తెలుసా? నీ భక్తి నిన్ను సరైన విధంగా నిలబెట్టినప్పుడే. హల్లెలూయా. ఈ రాత్రి నుంచి ప్రతి రెఫరెన్స్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, చేసే భక్తులు అలా చేసి చూపించారండి. వాళ్ళు దేవుని ఎదుట, మనుషుల ఎదుట ప్రతి ఒక్కరు ధైర్యంగా నిలబడగలిగారు. ఎందుకు నిలబడగా? వాళ్ళ భక్తి అలా వాళ్ళని నిలబెట్టేసింది అంతే. నేను చెప్పేదంటే, నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న ఉదయకాల ప్రార్థన, నువ్వు తీసుకున్న రక్షణ అనేకుల ముందు నువ్వు ధైర్యంగా నిలబెట్టగలగాలి. హల్లెలూయా. అందుకే పాడంగా మనం, నీవేనా ధైర్యము, నేను వీడి నేనుండలేను. ఆయన మనకి ధైర్యం అండి. తర్వాత చూడండి ఇంకో మాట ఏం చూపిస్తా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 22వ వాక్యం. ఇక్కడ వీళ్ళు చెరసాలు వేసేస్తారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 22వ వాక్యం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేసేశారు. అయ్యా, భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడు కూడా ఆజ్ఞాపించారు.
చేశారంటండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు వండి వేసి బిగించెను. అయితే అది మధ్యరాత్రి, అర్ధరాత్రి, మిడ్ నైట్ అంటే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వింటా ఉన్నారంట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన అందరి బంధకములు తెగిపోయెను. హల్లెలూయా. ఏవండి, అది మహాసభ. పేతురుగా ఎవరు? పౌలు శీలేనండి చెరసాల్లో వేసేసారండి. వాళ్ళు ఎంత చెరసాల దుమ్మిగా కొట్టి వాళ్ళే చెరసాల్లో వేసేస్తారండి. ఈ సంఖ్యలు మొత్తం వేసేసారు. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. అది ఇప్పుడు కదా పాడేది, కుట్టినప్పుడు పాడారంట. మళ్ళీ కుట్టినప్పుడు ఆ పాట వచ్చిందండి. చంపకేసి లాగి నువ్వు చర్చికి వెళ్తావా, నువ్వు ఇటు వెళ్తావా, టేపుడు ఒక్క బీగు బీకారనుకోండి, బైబిల్ లేదు, భక్తి లేదు, పాడేసిపోతాం. సువార్త చేయడానికి వచ్చినప్పుడు అంటే దేవుని వాక్యం చెప్తేనంట చంపకేసి లాగి ఇక్కడ మీరు చేస్తారు సువార్త. పౌలు శీల కూడా చెరసలు పడేసేసారంట. అందరూ పడుకున్నారంట. ఖైదీలందరూ చక్క పడుకున్నారు. ఆ కావలి వాడు కనిపెడతా ఉన్నాడు వాళ్ళని. అది మధ్యరాత్రి. అంత కొట్టినా, అంత తిట్టినా వీళ్ళ నోట్ల నుంచి మధ్యరాత్రి పౌలు శీలలు కీర్తనలు పాడుతున్నారంటండి. హల్లెలూయా. వీడు కీర్తనలు పాడుతా ఉన్నారంట. వింటున్న వాళ్ళందరూ బంధకాలు తెగిపోయినాయి అంట. ఎంత విచిత్రంగా ఉందండి అసలు. ఆదిమ సంఘాల్లో ఆ ఉద్యమం రగులుకుందండి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఉండే బంధకాలు, వాళ్ళకి ఉండే సంఖ్యలు బంధకాలు, వీళ్ళు పాడతా అందరూ బంధకాలు దిగిపోయినాయి అంట. నేను చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? ప్రత్యక్షత ఇక్కడ. ఇతన్ని కొట్టారు కదా, ఇతని శ్రమంలో వేశారు కదా, ఊపిలో వేశారు కదా, కాళ్ళు కట్టేశారు, చేతులు కట్టేశారు తెలిసినా కానీ అతను ఎలా పాడగలిగారు? అర్థం చేసుకున్న మాట ఏంటి తెలుసా? అతను అప్పుడు దాకా అతను చేసిన భక్తి ఆ క్షణం అతనికి ధైర్యాన్ని పుట్టించగలగాలి. మన సమస్యలో, మనకి శోధనలో వచ్చినప్పుడండి ఏం చేయాలో తెలిసే అప్పుడే మన భక్తి బయటపడేది. సమస్య శోధన దగ్గర మునిగిపోకూడదు. అప్పుడే నీకు దేవుని స్థుతి రావాలి, అప్పుడే నీకు పాటలు రావాలి, అప్పుడే స్తోత్రమయ్యా. అప్పుడు పాటలను అందరూ పాడతారు. ఆదివారం అందరూ వెళ్తారండి మందిరానికి. గొడవలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడే తెలిసింది మన భక్తి. అప్పుడే ధైర్యం పుట్టించాలి. మరి ఉట్టప్పుడు అందరూ భక్తి చేసేస్తాం. శోధనలు, సమస్యలు, ఇంట్లో కుటుంబాల్లో అండి కొట్టినా తిట్టినా వాళ్ళు జైల్లో వేసేసారండి, చెరసాల్లో. వాళ్ళకి ధైర్యం పుట్టించే భక్తి. అది శ్రమ, శోధన ఎక్కడ ఆపలేకపోయింది. మన భక్తి ఎవరిని ఆపకూడదు. హల్లెలూయా. ఆగిపోయిన వాళ్ళు కూడా కదిలించాలి. హల్లెలూయా. అలా మనం అప్పుడు మనకి చేసే భక్తి అండి ధైర్యం ఇచ్చేదండి. ఈ పౌలు శీలలు చేసిన భక్తి అప్పుడు దాకా చేసిన, ఎంత త్యాగం చేశారు, ఎంత సమర్పించుకున్నారండి. సమస్తము విడిచిపెట్టి వచ్చేసారండి ప్రభు కోసం. ఎప్పుడైతే వాళ్ళు విడిచిపెట్టి వచ్చేసారండి, అక్కడ కొట్టారు కదా, తిట్టారు కదా, సైలెంట్ గా ఉండరా. వాళ్ళ చేసిన అప్పుడు దాకా చేసిన భక్తి ధైర్యం తీసుకొచ్చింది బయటకే. వాళ్ళ బంధకాలు తెగిపోవటమే కాదండి, వినుచున్న ఖైదీలందరి బంధకాలు తెగిపోయినాయి అంట. హల్లెలూయా. బంధకాలు ఊడిపోయినాయి అంటండి. సామాన్య విషయం కాదండి అసలు. ఎంత ఆశ్చర్యమైన సంగతి. ధైర్యం. ఆది అపోస్తలులు చేసిన భక్తి అండి మామూలు భక్తి కాదు అది. ఈ రాత్రి మీకు అర్థమవ్వాల మాట. రోషం నిలబత్తి చేశారంతే. చేస్తారు దేవుని కోసం, రోషంగా నిలబడాలంతే. సగం ఇటండి, సగం నాటికలండి, సగం సీరియల్ అండి. ఏం ఉపయోగం? జాంతాన ఏం కుదరదు. సగం అబద్ధాలేనండి, సగం. అందుకే మనం చేసే బట్టి ధైర్యం ఇవ్వడం లేకపోతుంది. మళ్ళీ బూతులేనండి, సినిమాలు సీరియల్ ఫోన్లు అదేనండి, ఇదేనండి. మళ్ళా వాక్యం
అందుకే నిన్ను సమస్య ఎదుట, శోధన ఎదుట, పరిస్థితి ఎదుట నేను ధైర్యంగా నిలబెట్టలేకపోతుంది. తిట్టారండి, ఆగిపోయావు. ఏంటమ్మా ప్రార్థన తిట్టారండి, ఏంటయ్యా ప్రార్థన రాలేదండి, మా నాన్న వద్దరు, ఏంటమ్మా ప్రార్థన రాలేదండి, ఈరోజు ఇదండి, ఆగిపోయారు. నువ్వు నిజమైన భక్తి చేస్తే నేను ఏది ఆపలేదా? ఆది అపోస్తులు ఆపలేకపోయింది. హల్లెలూయా. ఎవరిని ఆపలేకపోయిందండి వాళ్ళు చేసే భక్తి అలాంటిది. హల్లెలూయా. చిన్న కుమారుడు చూపిస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు కూడా ఎంత ధైర్యంగా చేశాడో చూడండి. అసలు దానియేలు పుస్తకం 3వ అధ్యాయము 15వ వచనం చదువుటకు ప్రయత్నించండి. 3:15. బాకాను 3:15 చదువు. బాకాను పిల్లలను గ్రోవిని పెద్దలు వీణను సుగమిపోయినకు విపెంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కారం ఇచ్చుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపవాలని ఎడల తక్షణమే మండుచున్న వేడి మిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? మిమ్మల్ని విడిపించగల దేవుడు అసలు ఎక్కడున్నాడు? షడ్రకు మెషకు అబేద్నెగోలను రాజుతో ఇలాగు చెప్పిరి. వాళ్ళతో చెప్తున్నారు ముగ్గురుతో. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని ఏంటంటే అసలు మాకు దిగులే లేదు, చింత లేదు, ఏమన్నా చేసుకో. మేము సేవించుచున్న దేవుడే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు ఎంత మంచి మాట చెప్తున్నా చూడండి. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. అబ్బా, ఇది కూడా చెప్పేశారు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినను రాజా నీ దేవతలను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రాజుతో ఈ షడ్రకి మేషక్ అబేద్నెగోలకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళకి ఎలా చెప్పగలిగారండి వాళ్ళు? అసలు రాజా ఇగో మాకు అసలు చింతే లేదు. ఏమంటే ఎదురుగుండా అగ్నిగుండం ఉంది, విన్నారండి? ఎదురుగుండా అగ్నిగుండం ఉంది. ఈ అగ్నిగుండంలో వేసేస్తారు వీళ్ళు ముగ్గురిని. ఇంకా ఈ షడ్రకు మేషక్ అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలో వేసేస్తున్నారండి. ఇంకా ఈ అగ్నిగుండం దిగ్గు ఆ సమస్య భయంకరంగా, మేము కాలిపోతాం, మేము చచ్చిపోతాం దిగులేదు వాళ్ళకి. మేము కాలిపోతామే, మేము చచ్చిపోతామే, అసలు ఆ దిగులే లేదండి. మా పరిస్థితి ఏమైపోయిందో ఆ చింత కానీ ఆ బాధ కానీ ఏమీ లేదు. వీళ్ళు అంటున్నారు, రాజా మాకు అసలు చింతే లేదు. అగ్నిగుండంలో రక్షించకపోయినా మా దేవుడు సమర్థుడు, మేము మాత్రం ఒక్కమంది. ఎందుకు మీకు ఈ మాట చదివించానో తెలుసా? ఒక్కొక్క మాట వీళ్ళని ఎంత ధైర్యంగా నిలబెట్టింది ఎవరో కాదు, వీళ్ళు చేసిన వీళ్ళ భక్తి. ఒక రోజు రాబోతుందండి మనకి వీధి సువార్తలు కూడా 2 రోజులు రాబోతుంది తెలుసా మీకు? ఇప్పుడు కర్ణాటకలో, మళ్ళీ ఢిల్లీలో, తర్వాత వచ్చి బెంగళూరులో సువార్త సభలు అసలు జరగనివ్వడం లేదు. అసలు సువార్త సభలు అంటేనే జరగనివ్వడం లేదు, మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు అసలు. తర్వాత మనకి పాస్టర్ గారు కనపడరు. ఇంకా వాక్యానికి ఇక కరువు వచ్చే సమయం ఆసనం అయిపోతుంది. వాక్యానికే కరువు వచ్చేసింది, వాక్యానికే పూర్తిగా. అందుకే యేసయ్య అన్నారు, మనుషులు నేను విశ్వాసం వచ్చినప్పుడు కనుగొనను అన్నాడు. విశ్వాసం ఎప్పుడు వచ్చింది? వినటం వల్లే విశ్వాసం కలిగింది. మరి వినేది ఎక్కడ? అప్పుడు చెప్పేవాళ్ళే ఉండరు. ఇంకా ఆ దినమ త్వరగా రాబోతుందండి, చాలా భయంకరమైన రోజు రాబోతుందండి. ఇప్పుడు విన్నవాడే రక్షించబడతాడు. ఇప్పుడు తర్వాత తీసుకోదు, రక్షణ కుదరదండి. రక్షణ తీసుకుని కాపాడుకోవాలి, ధైర్యంగా నిలబడాలి ప్రభు ఎదుట. ఒకరోజు ఏముండవండి, ఇంకా ఈ మీటింగులు, ఈ పాటలు, ఈ చర్చీలు ఏముండవు. చూసారుగా లాక్డౌన్ వచ్చింది మొన్న, మొత్తం మూతపడిపోలా. ఏది ఎప్పుడు వచ్చిందో తెలియదు విపత్తు మన మీదకి.
ఏది వచ్చినా నిన్ను ఏది ఆపకూడదు. ఒక నిజమైన క్రైస్తవుడు అండి, ఒక ఒరిజినల్ క్రైస్తవుడు అండి, ఏ సమస్యలు ఏ శోధనలు వచ్చినా అతన్ని ధైర్యంగా నిలబెట్టగలగాలి. హల్లెలూయా. అతని ధైర్యంగా నిలబెట్టగలిగింది. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలండి వీళ్ళని నిలబెట్టగలిగింది. రాజా మాకు చింత లేదు, మాకు అసలు దిగులే లేదు. అసలు ఎలాంటి మాట మాట్లాడారో చూడండి. మనం చెప్పగలమా? ఆ మాట మనం చెప్పగలమా? ఇప్పుడు చెప్పగలమో తెలుసా? నీవు భక్తి చేస్తే గనక, ఒక నిజమైన భక్తి చేస్తే గనక, రోషం గల భక్తి చేస్తే గనక, నువ్వు నిజంగా నీ భక్తి నిన్నే కాపాడిద్దండి. హల్లెలూయా. నిన్నే నిలబెట్టింది. ఏ సమస్యలో ఏ శోధనలో నిన్ను అసలు పడిపోయినప్పుడు ఒక స్థిరమైన వ్యక్తిగా నేను నిలబెట్టిందండి. ఆది అపోస్తలులు నిలబడ్డారు. నేను ముగింపు చేస్తున్నా చూడండి ఒకసారి. దానియేలు కూడా అలా నిలబడ్డాడండి. అతను నిలబెట్టిందంటే దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగోలు, ఆది అపోస్తలులు, మన వెనక ఉన్న సేవకులు, పితరులు, మిషనరీలు, వాళ్ళందరూ నిలబెట్టగలిగింది. ఏంటో తెలుసా? ఏదో డిగ్రీలు, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఏదో నిలబెట్టాల. వాళ్ళు ఏదైతే చేసి ఉన్నారో అదే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిందండి. నువ్వు చేస్తున్న సమర్పణ యోబుని ఏమి నిలబెట్టిందండి? ఉదయకాలమే అరుణోదయనే లేచేవాడంట. ఉదయకాలం అరుణోదయనే లేచి ప్రార్థన చేసేవాడు యోబు. అదే అతను నిలబెట్టింది. ఎగ్జామ్ మనకి యోబే కనపడుతున్నాడు. అతను సంపాదించుకున్న ఏది, అతని ఇల్లులు, అతని ఆస్తులు ఏది దక్కలేదు అతనికి. అతను కాపాడుకున్న భక్తే. దేవుని జనాంగమా, ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే భక్తి చేస్తున్నావో అతనికి ధైర్యం పుట్టింపగలదా? నువ్వు పరీక్షించుకొని కొంచెం బయలుదేరాలదా? నేను చెప్పిన కొన్ని మాటలన్నా ఈ రాత్రి నీ హృదయంలో ఫలించాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. అవును, నేను నిజమైన భక్తి చేయలేకపోతున్నా ప్రభువా, నా భక్తిని సిరి చెయ్యండి. నేను చేస్తున్న సమర్పణ, నేను చేస్తున్న ప్రతిష్టత, ఈ వైరాగ్యం, ఈ ఉపదేశం, నేను ఒక ఉంటున్నటువంటి ఉపవాస కోటలుగా, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఏది నన్ను ఎదుట నిలబెట్టలేదయ్యా, నన్ను మరొకసారి సిరి చెయ్యండి అంటే ఈ రాత్రి ప్రభువుని నువ్వు సరి చేయడానికి సంసిద్ధుడు. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్తే ఏసే చేతులు ఇచ్చాడుగా. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం పుట్టించగలగాలి. చివరి మాట చదివి ముగిస్తాను చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యం. ప్రియులారా, మన హృదయము మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యముగా నిలబడగలుగుదుము. హల్లెలూయా. మన హృదయం అండి దేవుని దోషారోపణ చేయని ఎడల మనం దేవుని ఎదుట, ఆ రోజు ఒక దినం వచ్చేది, మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతామండి. ఏది ఆ రోజు మనల్ని అస్సలు నిలబెట్టదండి. ధైర్యంగా నిలబడదు. ఎప్పుడు తెలుసండి? దోషారోపణ చేయని ఎడల మన హృదయం అండి దోషం ఉండకూడదండి. మనం గద్దిస్తా మాటిగో ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, ఆ స్థలానికి వెళ్ళకూడదు కదా, అంటే చూడకూడదు కదా. మనస్సాక్షి గద్దిస్తా ఉన్నప్పుడు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాం. నువ్వు సమస్యల్లో, శోధనలో, పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా ప్రభు ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడాలి అంటే నీ భక్తి రాత్రి సరి చేసుకోవాలి. నీ ఉదయకాల ప్రార్థన సరి చేయబడాలి. నేను చేస్తున్న ఉదయకాల ప్రార్థనలకు ధైర్యం ఇవ్వగలదా? నేను చదువుతున్న వాక్యాలకు ధైర్యం ఇవ్వగలదా? ఒక్క అధ్యయనకు ధైర్యం ఇవ్వగలదా? కొంచెం చదువు రానోళ్ళు అంటే అనుకోవచ్చు, చదువు వచ్చిన వాళ్ళు వాక్యం చదవలేరు ఈ రోజుల్లో. నీకు కలుగున్న ప్రార్థన జీవితంలో ధైర్యాన్ని ఇవ్వగలదా? నేను ఏ వైరాగ్యం కలిగి, ఏ సమర్పణ కలిగి, ఏ ప్రతిష్టత కలిగి, ఏ ఉపదేశం కలిగి ఉంటున్నానో, జీవిస్తున్నానో అది నాకు ధైర్యం పుట్టించగలదా? దేవుని జనాంగమా, ఈ కూడికి వచ్చిన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీ అందరితో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నీవు కలుగున్నది నీకు ధైర్యం పుట్టించాలి. ఈ రాత్రి నుండి
నీకు కలిగి ఉన్నది నీకు ధైర్యం పుట్టించకపోతే గనక నీవు చేసే బతి ఒక నిమిషం ఆగాల్సింది. ఆగి ప్రభువా నా బతి సరి చేయబడాలి, నా బతి మరొకసారి మలుపు జరగాలి ప్రభువా. ఎక్కడ నేను సరి చేయలేకపోతున్నా, సరి చేసుకోలేకపోతున్నాను నా బతిని ప్రభువా. అలా కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోతున్నానేమో ప్రభువా నా బతిని. ఈ రాత్రి మరొకసారి సరి చేయండి ప్రభువా నా బతిని, నా ఆత్మీయ జీవితాన్ని, నా పరిశుద్ధమైన జీవితాన్ని, నా వాక్యపు జీవితాన్ని ఒక వెలుగులోకి తీసుకురండి ప్రభువా. ఏదో బైబిల్ పుచ్చుకుని వెళ్ళిపోతున్నా, వచ్చా సరిపోతుంది ప్రభువా. ఈ దినం నన్ను సరి చేయండి ప్రభు అంటే దేవుడిని సరి చేయడానికి సంసిద్ధుడా. ఆమె నేను సరి చేయడానికి ఆయన సమర్థుడు. వాళ్ళు పోయినా పర్లేదు, వీళ్ళు పోయినా పర్లేదు. అబ్బా ఎంత మాట యోగు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎంత మాట, చింతే లేదు మాకు. ఆది అపోస్తలులు వీరు సామాన్యులు, ఎంత మాట. వీళ్ళంతా నిలబెట్టింది ఏ డిగ్రీలు కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ కాదు, వాళ్ళు కలిగి ఉన్న భక్తి. నిన్ను ఒక దినము నిలబెట్టేది భక్తి, ధైర్యం. ఏది నీ అందం, నీ టాలెంట్స్, నీ స్టేటస్, ఏది నీ హెయిర్ స్టైల్స్, ఏది దీనితో నిలబెట్టలేదు. ఈ లోకం వరకు నిలబెట్టగలదా? ఒక సమస్య వచ్చి నీ అందం నిలబెట్టిందండి. ఒక నా ముందుకి ఒక శోధన వచ్చింది, నా అందం నిలబెట్టింది. ఆ శోధన నీవు కలిగి ఉన్న భక్తి. సమస్య శోధన పరిస్థితి వచ్చినప్పుడు పడిపోకూడదు. ఒకవేళ పడిపోతున్నావంటే అయ్యా నా భక్తిని ఒక్కసారి సరి చేయండి అయ్యా, నన్ను ఒక్కసారి సరి చేసుకున్న అవకాశం నాకు ఇవ్వండి అయ్యా. ఇక నుంచి నేను ఒక సరైన క్రమంలోకి నడుచుకుంటానయ్యా, నీకు నచ్చే జీవితం నేను చేస్తానయ్యా. నేను పట్టుకున్నటువంటి వాక్యం, ప్రతి దినము చదివే వాక్యం ప్రతిరోజు నాకు చెప్పగలగాలి. ప్రభు ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. దోషారోపణ చేస్తానంటే సరైన మనస్సాక్షి, పరిశుద్ధమైన జీవితం, అతిక్రమమైన జీవితం. అందుకే రేపు దినమ దేవుని బిడ్డ, రేపు ఒక రోజు రాబోతుంది మహిమ గల సింహాసనం. ఎవడు ఎదుట దేవుడు ఎదుట నిలబడలేడు. ఇప్పుడు పాస్టర్ గారి ముందు అందరూ నిలబడగలుగుతారు, మందిరాన్ని వరకు అందరూ వెళ్ళగలుగుతారు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేరండి. మందిరం సకల విధములు అందరూ వెళ్ళొచ్చు. ఇక మాకు ఇక్కడ చర్చ ఉంది, అందరు రావచ్చు, కానీ పరలోక రాజ్యానికి అందరూ వెళ్ళలేరు. మందిరం అందరికీ, ప్రజలందరికీ, క్రైస్తవులకే కాదు మందిరం, అన్యజనులు అందరికీ దేవుని మందిరం. కానీ పరలోకం కొందరికి, పరలోకం అందరికీ కాదండి. భక్తి చేసిన భక్తులకు పరలోకం కాదు. దేవుని కోసం యథార్థంగా నిలబడి పరిశుద్ధతను కాపాడుకొని ఆ ధవల సింహాసనం ముందు, మహిమ కలిగిన యేసు రాజు ముందు ఒకరోజు ధైర్యంగా నిలబడిన వాళ్ళకేనండి. అక్కడ పక్కన యేసుక్రీస్తు ధవల సింహాసనం ముందు కూర్చున్నప్పుడు నువ్వు అక్కడే ఆయన వెలుగు తట్టుకోలేక, ఆయన మహిమ తట్టుకోలేక, ఆయన పరిశుద్ధత, నీ పరిశుద్ధత ముందు నిలబడలేక నువ్వు అలా పక్కకి వెళ్ళిపోతావు. దేవుడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడాడు. ఆయన మహిమ తట్టుకోలేక, ఆయన అగ్ని తట్టుకోలేక, ఆ అగ్ని, ఆ మహిమ నిన్ను వెనక్కి తోసేసిద్ది. ఎందుకంటే ఆయనకు కావాల్సిన పరిశుద్ధత నీకు ఉండాలి. అదే ధైర్యం నిలబెట్టగలిగిద్ది. నువ్వు కట్టుకున్న బట్టలు దేవుని ఎదుట నిలబెట్టలేవు. ఇప్పుడు నీ ఎదుట నీ చుట్టాల ముందు నిలబెట్టగలదు, డిగ్రీ నిలబెట్టగలదు, అంతే. ఒకరోజు ఆయన ముందు ఏది నేను నిలబెట్టలేదు. వాక్యం చెప్తున్నా, నా వాక్యం నిలబెట్టలేదు, నా బట్టలు నిలబెట్టలేవు. నేను చేసే బట్టే దేవుని ఎదుట సింహాసనం ముందు నిలబెట్టగలిగిద్దే. ఆ ధైర్యం ఇప్పటి నుంచే రావాలి. ఇంకా ఆ ధైర్యం రావడం లేదు అంటే బలిపీఠం ఎక్కడో పడింది. నీ బలిపీఠం ఎక్కడో పడిపోయింది. నా బలిపీఠం మీద మరలా సరి చేయబడాలి ప్రభా. భక్తి మళ్ళా స్ట్రాంగ్లోకి రావాలి ప్రభా. షడ్రకు మేషకు అబేద్నెగోలను తను తయారు చేయండి. ఆది అపోస్తలులను తయారు చేయండి. ఒక దానియేలును తయారు చేయండి. పేతురు, యోహానులను తయారు చేయండి. ఒక యోబు వలె నన్ను మార్చండి ప్రభు. నేను ఖచ్చితంగా మార్చుదురు గాక. పరిశుద్ధమైన వాక్యం దేవుడు మన వినికిలో దీవించుదురు గాక. అందరం లేచి